రంగారెడ్డి జిల్లా పాస మైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదం పెను విషాదాన్ని నింపిందని చెప్పాలి. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. అయితే ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 42కు చేరింది. ఇప్పటికే చాలా మంది ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో మొత్తం 143 మంది ఉన్నారు. అయితే 57 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇంకా కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ ఘటనా స్థలిని పరిశీలించనున్నారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం పరామర్శించనున్నారు. అటు సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. మేము అన్నారం దగ్గర పేరుకట్ నుంచి వచ్చినాము. వాడు చేయబట్టి మా వాడి పేరే వెజకేశ్వర రాజు. 28 ఏళ్ళ నుంచి చెప్తాడు. 20 ఏళ్ళ చేసి రాత్రి 12 గంటలకు గిట్ల అని మా చెల్లి చెప్పింది. చెప్పగానే అన్నం తినలే ఏం తినలే సపడకి కొడుకో తమ్ముడో నా బంగారం మొన్ననే కలిసిండు ఫంక్షన్లో. కలిసి అక్క నా భార్యను తీసుకొని వస్తానే అన్నాడు. తీసుకురా అన్న. తీసుకొస్తారా తమ్మి అన్న. నేనంటే వాడికి ప్రాణం. మా తమ్ముడు బంగారం అటు తమ్ముడు మా తమ్ముడు. మీరు ఎప్పుడు వచ్చినా బయటికి ఏమంటారు? మాట్లాడిరా సార్లతో ఎవరితో? సార్లే మాట్లాడారు. ఇక్కడ లేదమ్మా అక్కడికి పోయి అక్కడికి పోయి అన్నారు. పోతాను. ఇప్పుడు ఆ లిస్ట్ ఇట్లా చెక్ చేసుకున్నారా? ఇంకా చేసిందట మా తమ్ముడు దాంట్లో ఉన్నదని చెప్పారా? చెప్పలేదు అక్క అంటారు.